నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ది సినిమాకి థియేటర్కి వెళ్ళక ముందే భారీ బిజినెస్ నడిచిందనే అంటున్నారు. ఆ వార్త ఎంతవరకు వాస్తవం అవాస్తవం అన్న దాని విషయం మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, పెద్ది సినిమా థియేటర్కి వెళ్ళక ముందే దానికి చాలా బిజినెస్ జరిగిందని ఒక వార్త వినపడుతుంది. అది నిజంగా వాస్తవమేనా, లేకపోతే అది కూడా ఏమన్నా రూమర్ లాగా ఆరోపణలాగా వచ్చేస్తుంది? అంటే ఈ బిజినెస్ అనేది 3-4 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ థియేటర్కల్ బిజినెస్. ఓకే. అంటే థియేటర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొనుక్కుంటారు ముందే. థియేటర్కల్ బిజినెస్ ఒకటి, నాన్ థియేటర్కల్ బిజినెస్ ఒకటి. ఓకే. థియేటర్కల్ బిజినెస్, నాన్ థియేటర్కల్ బిజినెస్ అంటే ఓటీటీ, శాటిలైటు, మళ్ళీ ఓవర్సీస్ మార్కెట్. థియేటర్కల్ బిజినెస్లో ఓవర్సీస్ మార్కెట్, ఇలా 4-5 రకాల బిజినెస్ డీల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు పెద్ద సినిమాకి వచ్చేసరికి ఇంకా థియేటర్కల్ బిజినెస్ బయటికి రాలా, నాన్ థియేటర్కల్ సంబంధించిన వార్తలు బయటకు వచ్చినాయి. దాంట్లో నాన్ థియేటర్కల్లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు 170 కోట్లు పెట్టారు అన్ని భాషలు కలిపి. అది పాన్ ఇండియా సినిమా కాబట్టి అనేక భాషలు ఉంటుంది కాబట్టి అన్ని భాషలు కలిపి 170 కోట్ల దాకా పెట్టారని చెప్తున్నారు. అలాగే మరి శాటిలైట్ కూడా 70 కోట్లు అని చెప్పి అంటున్నారు. మరి శాటిలైట్లో కూడా ఓన్లీ తెలుగు వరకు 40 కోట్లు అంటున్నారు, మిగతా అన్ని భాషలు కలిపి 70 కోట్లు అంటున్నారు. అంటే ఇది అఫీషియల్గా వచ్చిన వార్తనేనా? అఫీషియల్గా వస్తుంది, వినిపిస్తున్న వార్తలే. అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయరు, ఎప్పుడు చెప్పరు కదా. ఓకే. మళ్ళీ ట్యాక్స్ సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. అలాగే ఓవర్సీస్ బిజినెస్ 40 కోట్లు అంటున్నారు. ఓకే. ఇవన్నీ కలిపితే థియేటర్కల్ కాకుండా నాన్ థియేటర్కల్గా 275 కోట్లు బిజినెస్ జరిగింది అనేది వార్త. సార్, సినిమాకి అయిన బడ్జెట్ ఎంత? సినిమాకి అయిన బడ్జెట్ చూసుకుంటే దగ్గరగా 300 కోట్లు తగ్గదే అండి. అంటే నాన్ థియేటర్కి వెళ్ళక ముందే సినిమా బడ్జెట్ వచ్చేసినట్టేనా? అంతే. ఎందుకంటే ఇక్కడ మరి పెద్ద సినిమా కాబట్టి అది ఎంత కలెక్ట్ చేస్తుందనే సెకండరీ విషయం. బిజినెస్ కొనుక్కుంటారు ముందు, బయర్స్ రావాలి. అవును అవును. బయర్స్ ఎంత పెడతారు, రామ్ చరణ్ సినిమాకి ఎంత పెట్టొచ్చు అనే లెక్కలు ఉంటాయి. ఓకే. అంతకుముందు సినిమా ఎంత పే చేసింది, ఇది ఎంత పే చేస్తుంది అనే లెక్కల ప్రకారమే బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకి ఇంత బిజినెస్ జరగడానికి కారణం ఏంటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒకటి, ఓకే, చిక్రి చిక్రి పాట హిట్ అవటం ఒకటి, రై రై రారా పాట ఇంకా మొన్న వచ్చిన పాట, ఇవి హిట్ అవడంతో సినిమా మీద ఒక కాన్ఫిడెన్స్ కుదిరింది. ఓకే. ప్లస్ జాన్వీ కపూర్ ఉంది, రామ్ చరణ్, సుకుమార్ శిష్యుడు సానాబుచ్చి బాబు అంతకుముందు ఉప్పిల్లాంటి హిట్ ఇచ్చాడు. ఇవి చాలు కదా సినిమా బిజినెస్కి. ఈ లెక్కల ప్రకారం బిజినెస్ జరుగుతుంది ఎప్పుడు కూడా. ఈ ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే నాన్ థియేటర్కల్ 275 కోట్లు అనుకుంటే ఖచ్చితంగా ఇంకొక 300 కోట్ల రూపాయలు థియేటర్కల్ బిజినెస్ జరగాలి. జరిగితే ఈ సినిమా మంచి సక్సెస్ అయినట్టు సాధించినట్టే. కానీ కొనుక్కున్న వాళ్ళకి గిట్టుబాటు అవ్వాలి. థియేటర్కల్గా 300 కోట్లు పెట్టారనుకోండి, ఇక 150 కోట్లకు రాలేదనుకోండి, కరెక్టే కదా, అది అప్పుడు దెబ్బతింటారు. జనరల్గా అంచనాలతో కొంటారు. ఇది స్పెక్యులేషన్ బిజినెస్ అండి. సినిమా బిజినెస్ అనేది స్పెక్యులేషన్. క్రేజ్ని బట్టి కొనేస్తారు, ముందు అవుట్ రేట్ కొనేస్తారు. ఎన్ఆర్ఐ పర్సంటేజ్ విధానం వేరుగా ఉంటుంది. అట్లా రిలీజ్ చేయదు ఎవరు. నిర్మాతలు ఏం చేస్తారంటే అవుట్ రేట్గా అమ్ముకోవడానికి చూసుకుంటారు ఎప్పుడు కూడా. అది వాళ్ళు సేఫ్. ఎంత వచ్చినా చాలు, మన టేబుల్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఇందుకు ఇచ్చేద్దాం అనుకుంటారు. అప్పుడు నిర్మాత సేఫ్గా ఉంటాడు. ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా ఇంకా చాలా ముందు ఉంది, కానీ ఇప్పుడే ఇంత బిజినెస్ జరగడం అనేది. అవును, ఏప్రిల్ 30 ఉంది. ఏప్రిల్ 30 అంటే ఇప్పుడు దగ్గరగా 2 నెలలు ఉంది. అదే అంటున్నారు. ఈ 2 నెలల్లో మరి వాళ్ళు బిజినెస్ చేసుకోకపోతే ఫాస్ట్గానే వచ్చినాడు. బయర్లు ఈ పాటల వల్లే కొంత ముందుకు వచ్చారు, లేకపోతే బేరాలు ఆడుకుంటుంటారు. నెట్ఫ్లిక్స్ కూడా అమెజాన్ ప్రైమ్ నుంచి వాటి నుంచి భారీగా పోటీ వచ్చిందంట. ఆ పోటీ రావడం వల్ల రేట్ అంత పెరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏంటంటే మనం సొంతం చేసుకోవాలి ఈ సినిమాని అనుకుని, అదే స్టార్ హీరోలు ఉంటే అదే ప్లస్. ఇప్పుడు కూడా పెద్ద హీరో సినిమా, పెద్ద మీడియేటర్, ఈ కాంబినేషన్స్ బట్టి వాటి రేట్ వస్తుంది. అదే మీరు కొత్త హీరో సినిమా చేశారనుకోండి, ఎవరు ముందుకు రారు, మనం వాళ్ళ చుట్టూ తిరగాలి. ఇలాంటి సినిమాలు అనుకోండి, వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు. పోటీ పడిన ప్రైమ్ వాళ్ళతోనో లేకపోతే వీళ్ళతో పోటీ ఉంటే సోనీ వాళ్ళు, ప్రైమ్ వాళ్ళు, జీ వాళ్ళు అందరూ పోటీ పడతారు. ఆ పోటీ పడటం వల్ల ఏమవుతుందంటే రేటు పెరుగుతుంది. అట్లా దాదాపు 170 కోట్ల వరకు మరి ఓటీటీనే దక్కింది అంటున్నారండి. సార్, మరి ఈ సినిమాకి సంబంధించిన ఇంకేమైనా న్యూ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? న్యూ అప్డేట్స్ ఏంటంటే మళ్ళీ ఒక టీజర్ వదులుతారండి. ఒక టీజరు, ఒక ట్రైలరు, ఇంకొక పాట. ప్రమోషన్ వర్క్ కదా. ఏప్రిల్ 30 అనగానే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. బిజినెస్ సంబంధించిన వార్తలు వస్తూ ఉంటాయి. ఇక ఈవెంట్లు ప్లాన్ చేసుకుంటారు, ఎప్పుడు ఏ ఈవెంట్ చేయాలి ఏంటి. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నుంచి మొదలు పెడతారు నాకు తెలిసి. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్లో మళ్ళీ ఇది కిల్లే అవుతూ అనుకుంటారు. కొద్దిగా వీళ్ళు లీకులు ఇస్తూ ఉంటారు. ఉగాదికి ఒక అప్డేటు, ఇట్లాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. హోలీ సందర్భంగా ఒక పాట ఇచ్చారు. ఇలా చేసుకుని నేను అనుకోవటం ఏంటంటే ఒక నెల ముందు మొదలు పెడతారు. ట్రైలర్స్ అంతా రెడీ అయిపోతాయి. ఇంకా సినిమాకి కొంత షూటింగ్ పార్ట్ పెండింగ్ షూటింగ్ ఉందట. ఇవన్నీ అవ్వాలి కదా. కాబట్టి అయిపోయిన తర్వాత వాళ్ళు
ఈ ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, రామ్ చరణ్ది గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమాకి ఇంత బిజినెస్ జరగడం అనేది అది ఒక ప్లస్ పాయింట్. గేమ్ చేంజర్ నిరాశపరిచింది కాబట్టి అది నిరాశపరిచినా కానీ మరి ఈ సినిమాకి అంత బిజినెస్ జరగడం అనేది గ్రేట్ అని చెప్పాలి. అది పాటల వల్ల వచ్చింది. పాటలు ఒక నమ్మకానికి అది గేమ్ చేంజర్ కూడా పాటలు బాగున్నాయి. జరగండి జరగండి సాంగ్ కానీ అవన్నీ వచ్చినప్పుడు ఇంత క్రేజ్ రాలేదు. ఇంత క్రేజ్ రాలా. శంకర్ పాటల పరంగా ఖర్చుకి రాజీ పడకుండా ఖర్చు పెట్టిస్తాడు సెట్స్ విషయంలో. అవును, ఆ జరగండి జరగండి సాంగ్ సెట్ చూసుకుంటే చాలా గ్రాండియర్ ఉంది. అవును, అట్లా కొంత అది హెల్ప్ అయింది అప్పట్లో. కానీ చీర దిల్ రాజు గారికి భారీగా బొక్కపడిందని చెప్పాలి ఆ గేమ్ చేంజర్. ఆయన చక్రం తిప్పి ఆయన తిప్పలేకపోయాడు. అట్లా జరిగింది. అది కొంత ఎఫెక్ట్ చూపించినా కానీ ఇప్పుడు బయర్స్ ఇంక థియేటర్కల్ బిజినెస్ విషయంలో ఎంత ముందుకు వస్తారు, ఎంత పే చేస్తాక రెడీ అవుతారు అనేది అది ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే ఇందులో ఉన్న రామ్ చరణ్ స్టైల్ కానీ చూసుకుంటే రంగస్థలాన్ని గుర్తు చేస్తుంది సార్. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర మనకు తెలుసు. అతనికి ఒక చిన్న వీక్నెస్ పెడతాడు బాడీ. దీంట్లో కూడా అలాంటిది ఒక ఇది ఉందంటున్నారు. అంటే బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ బ్రీడర్ గడ్డం కానివ్వండి, ఆ స్టైల్ ఓవరాల్ గా చూసుకుంటే మనకు రంగస్థలంలో ఉన్న ఆయనే గుర్తుకొస్తారు. అవును, ఇది అట్లాగే ఉంది. కొద్దిగా రంగస్థలంలో ఉంది. లగాన్లో అమెరికాన్ స్టైల్లోనే కొద్ది క్రికెట్ ఆ బ్యాక్ డ్రాప్. అవును, అవును, ఎక్కువ క్రికెట్ మీద ఫోకస్ పెట్టారు. సినిమాలో ఎంత ఉండదో తెలియదు కానీ క్రికెట్ బ్యాట్ పట్టుకునే స్టైల్ కానీ ఆయన చేతుల కింద పెట్టుకుని బ్యాట్ పట్టుకోవడం కానీ మొన్న వచ్చిన విజువల్స్. ఆ రెండు పాటల్లో కూడా బ్యాట్ బాల్ రెండు ఉన్నాయి. అది ఉన్నాయి కాబట్టి దాని మీదే అంత ఫోకస్ పెట్టారు. పెద్ది మరి పెద్ది అనేది ఇంటి పేరా లేకపోతే మనిషి పేరా ఏంటి తెలీదు. సినిమా రిలీజ్ రింగ్ లో మనం తెలుసుకున్నాం మనిషి పేరే ఏడుది. పెద్ది అనే పాత్ర పల్లెటూళ్ళలో అప్పట్లో పెద్దిరాజు అని పెడతా ఉంటారు. ఇట్లాంటి పేర్లు ఉంటాయి కాబట్టి పెద్ది అలా పెట్టి ఉంటారు నేను అనుకోవడం. సో ఇదండి పెద్ది విషయంలో న్యూ అప్డేట్. నమస్తే.